ఇక 12 రాశుల వారు కూడా పాటించడానికి వీలుగా ఉన్నటువంటి పరిహారం ఏదైనా తెలియజేస్తారా? ద్వాదశ రాశుల వారికి పరిహారాన్ని కనుక మనం గమనించినట్లయితే మేషరాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల వారికి కూడా ఈ రోజున తమ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకుంటూ ముందుకు వెళ్ళడం అనేది ఒక విధానం అయితే, దాంతోపాటుగా సమయము అలాగే మీకు ఆసక్తి అన్నీ ఉన్నట్లయితే తప్పనిసరిగా మీరు ఈ రోజున శంకరుడికి సంబంధించిన శ్లోకాలు కానీ, లేకపోతే దక్షిణామూర్తికి సంబంధించిన శ్లోకాలు, అష్టోత్తరాలు, అలాగే శివుడికి సంబంధించిన అష్టకాలు ఏదైనా సరే, లింగాష్టకం, బిల్వాష్టకం, విశ్వనాథాష్టకం ఏదైనా సరే అవి చేసుకోవడం అనేది, దాంతోపాటుగా విన్నా కూడా మంచి ఫలితమే కనుక విన్నా కూడా చాలా మంచిదే కనుక విన్నా, అలాగే అవకాశం ఉన్నట్లయితే దేవాలయ సందర్శన, శివాలయం సందర్శన చేయడం అనేది, ఇవన్నీ చేయడం బట్టి కూడా ఏంటంటే దీనివల్ల వ్యక్తిగత అభివృద్ధి, శ్రేయస్సు అన్ని విధాలుగా ఎదురుతున్న ఆటంకాలను అధిగమించడానికి, గోచారీత్యా ఎదురవుతున్న సమస్యల్ని, చిన్న చిన్న సమస్యల్ని ఈ చిన్న చిన్న పరిహారాల ద్వారా మీరు దాటుతూ ముందుకు వెళ్ళడానికి అవకాశాలనే ఉంటాయి. కనుక వీలైతే ఈ కార్యక్రమం చేసుకున్నా సరే, లేదా మీ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకున్నా సరే, దేనికైనా కావాల్సిన శ్రద్ధ, భక్తి ఇదే చేయాలని కాదు, ఏదైనా సరే మీకు ఏది అనుకూలంగా ఉంటే అది చేయడం, ఏదైనా సరే చేసి భగవంతుడి మీద భక్తితో ముందుకు వెళ్ళినట్లయితే ఎదురవుతున్న అడ్డంకుల్ని అధిగమించడానికి ఒక సులభమైన మార్గంగా మనం గమనించవచ్చు. నమస్కారం.